ఓం శ్రీ స్వామి శరణమయ్యప్ప. తెలుగు ఉర్షిటి ప్రేక్షకులకు మరియు భగవద్భక్తులందరూ కూడా ఉగాది పరాభవనామ సంవత్సర శుభాకాంక్షలు. ఈ యొక్క పరాభవనామ సంవత్సరములో ద్వాదశ రాశి వారి ఫలితాల్లో రెండవ రాశి అయినటువంటి వృషభ రాశి వారి యొక్క ఫలితాలు తెలుసుకుందాము. కృత్తికా నక్షత్రము 2, 3, 4 పాదములు, రోహిణి నక్షత్రము 1, 2, 3, 4 పాదములు, మృగశిర నక్షత్రము 1, 2 పాదాలు వృషభ రాశిలోకి వర్తిస్తాయి. వృషభ రాశి వారి యొక్క ఆదాయము 5, వ్యయము 14, రాజపూజము 5, అవమానము 4గా ఉన్నాయి. ఇక వృషభ రాశి వారి యొక్క గ్రహచార గోచారాలన్నీ కూడా చూడగా అష్టమ లాభాధిపతి ధన సంపత్తు కుటుంబకారకుడైనటువంటి గురుడు 2, 3 స్థానాలందు సంచారం. శని లాభంలో ఉండ చేత ఈ గ్రహ సముదాయముచే జీవితము ఎంచదగిన కాలంగా ఉంటుందని చెప్పుకోవాలి వృషభ రాశి వారికి. అయినప్పటికీ కూడా శోభతాలు ఇస్తాయి. సంసార జీవితంలో చక్కటి ఆనందము, ఉత్సాహ ప్రోత్సాహాలు, మనోంచిత కార్యాలన్నీ కూడా నెరవేరుతాయి. స్థిరాస్తినంతా కూడా చక్కగా వృద్ధి చేసుకుంటారు. భూ గృహ జీవితానందము, పదవులు బహుమానములు పొందుతారు. అధికారుల యొక్క అనుగ్రహము, విలువైనటువంటి వస్తువులు కొనుగోలు చేసుకోగలుగుతారు. కొన్ని విషయముల్లో అపనిందలు, ఆకస్మిక నిర్ణయాల వల్ల బుద్ధి చాంచల్యం, ఇతరుల వల్ల మోసపోయే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇతరుల వల్ల అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి. ఇతరుల వల్ల ఆందోళన, ధన నష్టము, బంధుజనుల వలన దుఃఖము కలుగుతుంది. మాతృవంశ సూతకములు, వాహన ప్రమాదాలు తప్పవు. విదేశీ ప్రయాణములు ఉన్నవారికి అనుకూలంగానే ఉంటాయి. విదేశీ యానం చేయాలనుకున్న వారికి తొందరగానే వీసాలు లభిస్తాయి. నూతన వ్యాధులు భయాందోళన కలిగించును. ప్రయాణంలో ఆరోగ్య భంగాలు ఏర్పడతాయి, జాగ్రత్తగా ఉండాలి. అలసట, భార్యకు స్వల్పంగా ఆరోగ్య భంగములు, ఆపరేషన్ కూడా జరుగుతాయి. వృధాగా కాలక్షేపం చేయుట, మనోదుఃఖములు, సోదరుల మూలక విరోధాలు, నేత్ర ఉదర సంబంధ వ్యాధులు, మిత్ర విరోధాలు కలుగును. కుటుంబంలో వివాహాది శుభకార్యాలు తప్పకుండా చేసుకోగలుగుతారు. కొన్ని విషయాల్లో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. మీ తెలివితేటలు ఎత్తుగడతో కొన్ని కార్యాలు సాధించుకోగలుగుతారు. మీరు ఈ సంవత్సరము ఉద్యోగాలు చేయవారికి యోగకారకుడైనటువంటి శని లగ్న వీక్షణ వల్ల విదేశాల్లో ఉన్నవారికి, విదేశీ ప్రయాణం చేయవారికి మంచి ఫలితాలు పొందగలుగుతారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో పనిచేయవారికి ఆకస్మిక బదిలీలు, అధికారుల వల్ల కొన్ని సందర్భాల్లో ఇబ్బందులు, పర్మనెంట్ కాని వారికి పర్మనెంట్ మాత్రము తప్పక అవుతుంది. ప్రైవేటు సంస్థలో పనిచేసే వారికి వేరే కంపెనీకి మారుతారు. అన్ని రంగాల ఉద్యోగులకు గృహ మార్పులు. మొత్తం మీద ఉద్యోగస్తులకి సంవత్సరం అంతా కూడా అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవాలి. అదేవిధంగా రాజకీయ నాయకులకు చూసుకున్నట్లయితే రాజకీయ నాయకులకు అంత అనుకూలంగానే ఉంటుంది.
ప్రజల్లోనూ అధిష్టాన వర్గంలోనూ గౌరవం దక్కించుకోగలుగుతారు. కనీస పదవులన్నీ పొందగలుగుతారు. ఉన్నత పదవులు కూడా లభిస్తాయి. ప్రజల్లో విజయం, ధనము మంచి నీళ్ళ వలె ఖర్చు చేస్తారు. స్థిరాస్తిని కొన్ని సందర్భాల్లో కోల్పోవలసి వస్తుంది. ఎన్నికలలో విజయాన్ని సాధించగలుగుతారు. మీతో తిరిగిన వారే మీకు అన్ని విధాలుగా సహాయ సహార్థాలు అందిస్తారు. జీవితం హుందాగా నడుస్తూ ఉంటుంది. ఈ సంవత్సరం అంతా కూడా కళాకారులకు కొంత పర్వాలేదని చెప్పుకోవాలి. శుభమిత్రమ ఫలితాలు, ప్రభుత్వ సంబంధ అవార్డులు, రివార్డులు అన్నీ కూడా పొందగలుగుతారు. సినిమా, టీవీ, నాటక రంగాల్లో ఉన్నటువంటి గాయని గాయకులకు, కవులకు, సంగీత కళాకారులకు నూతన అవకాశాలు తప్పకుండా లభిస్తాయి. మీ కృషి పట్టుదలతో కొన్ని అవకాశాలు వచ్చి విజయవంతాన్ని వశం చేసుకుంటారు. ఈ సంవత్సరము అన్ని రకముల వ్యాపారస్తులకు బాగానే ఉంటుంది. హోల్సేల్, రిటైల్ రంగంలో ఉన్నవారికి బాగా అనుకూలిస్తుంది. నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు. జైంట్ వ్యాపారులకు కొన్ని నష్టాలు మాత్రము తప్పవు. పార్ట్నర్షిప్ ఉన్న వారికి భాగస్వాములతో వివాదాల వల్ల విడిపోవట జరుగుతుంది. సరుకులు నిల్వ చేయ వారికి పట్టిందల్లా కూడా బంగారమా అన్నట్లుగా ఉంటుంది. రియల్ ఎస్టేట్ వ్యాపారులకు అంతంత మాత్రమే నూతన కాంట్రాక్టు లభిస్తుంది. విద్యార్థులకు ఈ సంవత్సరం అంతా కూడా సామాన్య ఫలితాలు, శ్రమకు తగ్గ ఫలితం ఉంటుంది. ఆశించిన మార్కులు మాత్రము పొందగలుగుతారు. చదువులపై శ్రద్ధ పెరిగి విదేశీ ప్రయాణాలు కలిసి వస్తాయి. ఇంజనీరింగ్, మెడికల్, బీఈడి, లాసెట్, ఐసెట్, పాలిటెక్నికల్ మొదలగు ఎంట్రన్స్ పరీక్షలు రాయేవారు కావలసిన సీట్లను పొందగలుగుతారు. క్రీడాకారులకు కొంత మేలు జరుగుతుంది. జాతీయ జట్లలో ఎంపిక కాగలుగుతారు. ఈ సంవత్సరం శనిగ్రహం వలన 2 పంటలు రైతులకు దిగుబడి వస్తుంది. ఆశించినంత ఆదాయం మాత్రం రాదు. ప్రకృతి వైపరీత్యం వలన చేతికి అందినట్లే జారిపోయే అవకాశాలు ఉన్నాయి. రుణాలు మాత్రము తీర్చలేరు రైతులు. గృహంలో శుభకార్యాలు కలిసి వస్తాయి. కౌలుదారులకు మరింత కష్టతరంగా మారుతుంది. ప్రభుత్వ సహాయాలు అందవు. చేపలు, రొయ్యలు, చెరువుల వారికి సంవత్సరం అంతా కూడా మిశ్రమ ఫలితాలుగా ఉంటాయి. అంతగా నష్టం మాత్రము ఉండదు. ఇక వృషభ రాశి స్త్రీలకు అనుకూలంగానే ఉంటుంది. భార్యాభర్తల మధ్య స్వల్పంగా అభిప్రాయ భేదాలు వచ్చినా మీదే పైచేయిగా ఉంటుంది. స్త్రీలకు మీ మాట ప్రకారం అందరూ నడుచుకుంటారు. కుటుంబ సౌఖ్యం, విలువైన వస్తువులన్నీ కూడా లభిస్తాయి. కొన్ని వస్తువులు చేజారిపోతాయి. సంతానం వల్ల కొన్ని సందర్భాలు ఇబ్బందులు పడతారు. నూతన వ్యాధులు, గర్భ సంబంధమైనటువంటి వ్యాధులు, లోపల నలత, గతంలో విడిపోయిన వారు కూడా ఈ సంవత్సరము కలుసుకుంటారు. కోర్టు వ్యవహారాల్లో లోపల నలత, గతంలో విడిపోయిన వారు కూడా భార్యాభర్తలు తప్పకుండా కలుస్తారు. వ్యతిరేకత ఉద్యోగాలు చేస్తున్న వారికి అధికారుల వల్ల ఇబ్బందులు కలుగుతాయి. మొత్తం మీద ఈ రాశి స్త్రీలందరికీ కూడా శుభ మిశ్రమ ఫలితాలు వస్తాయి. కొంతమందికి అనుకూలంగా మీ శక్తి సామర్థ్యాలు బాగా పనిచేయును. ఏ పని తలపెట్టినా చాలా శ్రమపడి విజయాన్ని సాధిస్తారు. సంఘంలో జీవనమంతా కూడా బాగానే ఉంటుందని చెప్పుకోవాలి. ఇక ఈ వృషభ రాశి వారు
చేయవలసినటువంటి రెమెడీ, ఈ వృషభ రాశి వారందరూ కూడా చక్కగా మంగళవారము శనివార నియమాలు పాటించండి. ప్రతి సోమవారం నాడు మీకు దగ్గరటువంటి శివాలయాన్ని దర్శించి ఆ శివపరమాత్ముడికి చక్కగా పంచామృతాతో అభిషేకం చేయండి. ప్రతి మాస శివరాత్రి రోజున తప్పకుండా సాయంకాల సమయాల్లో ఆ శివపరమాత్ముని అభిషేకించినట్లయితే మీకు తప్పకుండా శుభం చేకూరును. శుభం భూయా.